బాండింగ్ అయితే దాంతో ఉంది. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏదైతే అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాంట్లో ఏ అంశాలు ఉండాలి ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది. ఆ యొక్క విభజన చట్టంలో అతి ముఖ్యమైన అంశం పోలవరాన్ని తీసుకోవడం జరిగింది. పోలవరం సంబంధించిన అంశాన్ని లేకుండా ఆ యొక్క విభజన చట్టం పూర్తి కాదు. దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఏదైతే తెలంగాణకి ఆంధ్రాకి అది ఏదైతే సంకట పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ముంపు మండలాల్ని పూర్తి స్థాయిలో కలపడంతో ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అడుగు పడటంలో కూడా ఆ రోజు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చూపిన చొరవ కారణంగా అవి పూర్తి స్థాయిలో కలవటం, దాని తర్వాత విభజన చట్టంలో అనేక అంశాలు అన్ని అంశాలతో పాటు అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్న తొలి నిర్ణయమే మొదటి నిర్ణయం ఏదైనా ఉందంటే అది ముంపు మండలాలు కలిపే విధంగా అక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావటం, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం. ఆ విధంగా 2 ప్రాంతాలు అంగీకారమే ఆ యొక్క అడుగు పడింది. అది కానీ పడకుండా ఉండకపోతే ఇవాళ పోలవరాన్ని ఈ స్థాయిలో మనం చూస్తున్నాం. అన్ని రకాల సమస్యలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించిన మిగతా అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్స్తో కలిసి ఒక్కొక్కటి దాన్ని పూర్తి చేసుకొని దాన్ని అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాజెక్టును ప్రారంభించిన దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తానంటే దానికి కూడా అంగీకరించి పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైన తర్వాత జరిగిన గొప్ప విషయాలు గొప్ప సంఘటనలు మనందరం కూడా తప్పనిసరిగా మీ అందరూ కూడా చూసుంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పోలవరాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మంగళవారం పోలవరం అని చెప్పి ఏ విధంగా రివ్యూ చేశాడు, ఏ విధంగా ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో దాన్ని కూడా అంతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఆ విధంగా కొనసాగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఆ రోజే పూర్తి అయ్యే పరిస్థితి ఏర్పడటం, కానీ 19 నుంచి 24 మధ్యలో జరిగిన దానిపైన లేసమంతమైన ఆలోచన చేయకుండా కేవలం ఆ యొక్క కాంట్రాక్టర్ మార్చడంలోను అంటే రివర్స్ టెండరింగ్ అనే దాని మీద అంశంతోనూ అలాగే మొత్తం ఇరిగేషన్ మీద అవగాహన లేని దానిపైన చిత్తశుద్ధి లేని మంత్రులను పెట్టడం, ఆ మంత్రులు కూడా పోలవరానికి సంబంధించిన అనేక విషయాలపైన అపహాస్యం చేయటం. ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ దాని తర్వాత అంబటి రాంబాబు కానీ పోలవరాన్ని ఒక హాస్యాస్పదమైన అంశంగా మార్చిన తీరేదైతుందో మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా అనేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి తిరిగి ప్రజలందరి యొక్క ఆకాంక్ష అందరి యొక్క విశ్వాసంతో 94% పైగా ప్రజల మద్దతుతో తిరిగి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క పనులు శరవేగంగా కొనసాగాలని అందరం కూడా ఒకే మాట మీద ఒక దశకి వచ్చి రావటం జరిగింది. 41.15 ఏదైతే ఇవాళ మన హైట్ అనుకున్నామో ఆ హైట్కి సంబంధించిన R&R ప్రాజెక్ట్ కానీ మిగతా అనేక రకాల విషయాలు అన్నీ కూడా ఇవాళ పూర్తయ్యే దిశకి రావటం జరిగింది. 80% పైగా ఆ పనులన్నీ అయిన తీరు కనుక ఇవాళ ఏదైతే మొదటి దశ ఉందో ఆ మొదటి దశ ఇవాళ 80% పైగా పూర్తవటం, దానికి సంబంధించిన అన్ని రకాల హంగులు దానికి సంబంధించిన పూర్తవుతూ ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైట్ మెయిన్ కెనాల్లో గతంలోనే పట్టిసీమ నేతృత్వంలో మనకి నీళ్లు కృష్ణా బేసిన్ పంపించడం జరిగింది. ఇవాళ గ్రావిటీతో కృష్ణా బేసిన్కి వెళ్తున్న తీరు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కృష్ణా నది అలాగే గోదావరి నది కలిసిన సంగమ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే త్వరలో ఇంకొక 10 రోజుల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క నీళ్లు కూడా విడుదల చేసి అనకాపల్లి జిల్లాకి మొదటి విడత మన యొక్క గోదావరి జలాల యొక్క స్పర్శ జరగబోతుంది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా పురుషోత్తపట్నం అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతుందో దానికి సంబంధించిన పనులు
పూర్తి స్థాయిలో పూర్తి అతి ముఖ్యమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క మొదటి వెళ్లాలని చెప్పి అనుకున్నాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అనేక రకాల అద్భుతాలు జరిగాయి, అనేక రకాల చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి. అన్నిటికీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అత్యంత ప్రత్యేకత కలిగి ఆ యొక్క స్థానాన్ని తీసుకొచ్చి కూడా దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే మా యొక్క పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వర గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్సీ శ్రీ సోమ్ వీర్రాజు గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు నెలమిల్లి రామకృష్ణారెడ్డి గారు, పార్థసారథి గారు, అలాగే ఎన్ఈఆర్ గారు, అలాగే మిగతా అందరం కలిసి ఈ యొక్క ప్రాజెక్టు సందర్శించి అనేక రకాల విషయాలు తెలుసుకోవడంతో, అలాగే రాబో కాలంలో దాన్ని కేవలం ఒక ప్రాజెక్ట్ అనే కాకుండా ప్రాజెక్టుతో పాటు పర్యాటకానికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే కొంత ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఏ విధంగా జరగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి, అలానే మిగతా ఏవైతే పనులున్నాయో అవి శరవేగంగా కొనసాగడానికి ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి అందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఆ విధంగా కూటమి నేతృత్వంలోనే మన ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించడం జరిగింది. ఇవాళ పార్టీ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల మా యొక్క నరేంద్ర మోడీ గారి పరిపాలన సందర్భంలో రాష్ట్రంలో చేసిన ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఆలోచనతోనే ఈ యొక్క యాత్రని మేము కొనసాగిస్తున్నాం. ఆ విధంగా వెళ్ళి సందర్శించిన తర్వాత మీ అందరితో మరొకసారి మాట్లాడతానని మీ అందరికీ తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మైక్ అవసరం లేదు, సత్యకుమార్ గారు మీడియా మిత్రులకు నమస్కారం. మనం కొన్ని దశాబ్దాలుగా వింటున్నాం పోలవరం జీవనాడి అని, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని. 1941లో శ్రీపాద సాగర్ పేరుతో శ్రీకారం చుట్టబడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో దాదాపు 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారం చలాయించినా కూడా అటువంటి ముఖ్యమైన జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు ముందుకు సాగలేదు. మళ్ళీ మళ్ళీ భూమి పూజలు చేశారు కానీ ఎక్కడ కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా జరిగిన సందర్భంలో ఈ రెవెన్యూ సర్ప్లస్గా ఉంటున్న హైదరాబాద్ పట్టణం తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని విభజన చట్టంలో చేర్చింది. ఏ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఏ గైడ్ లైన్స్ ఉండాలని ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వమే మాట్లాడి సెక్షన్ 90లో పోలవరంని
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలి కాబట్టి తెలంగాణ ముంపు మండలాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే ముంపు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ చేర్చడం, తర్వాత అదే రోజు రాత్రి గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయడం ఈ పోలవరం ముందుకు సాగడానికి పునాదులు వేసింది. దాని తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 2014 ముందు 1941 నుంచి 2014 ముందు కేవలం 568 కోట్లు మాత్రమే ఏఐబిపి కింద గతంలో ప్రభుత్వాలు విడుదల చేస్తే 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 20,700 కోట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోలవరానికి మంజూరు చేయడం. దాన్ని బట్టి కేంద్రంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి పోలవరాన్ని పూర్తి చేయాలి ప్రాజెక్టుని అనే విషయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే గతంలో 2014-19 మధ్య గత విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదను అనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడి దాదాపు 2,600 కోట్లు నష్టం చేసేలాగా చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం కూడా మనం చూసాం. దానికి కూడా ఇవాళ మన కేంద్రం అదనంగా 1000 కోట్లు ఇచ్చింది. అయితే ఆ సందర్భంలో దాదాపు 8,700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్రానికి మంజూరు చేసినప్పటికీ కూడా ఆ ఏమాత్రం చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనులు చేయకపోయా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలాగా చేశారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వేగంతో ఇవాళ పనులు చేస్తూ 89% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేసే దిశగా మొత్తం 30,000 కోట్లకి మొదటి దశకి కేంద్రం పూర్తిగా మంజూరు ఇవ్వడానికి 2024లో అదనంగా అంటే మొదటగా 2013-14 దీని ప్రకారం ఏదైతే ఒప్పందం ప్రకారం 20,000 కోట్లు ఇవ్వాల్సిందో 18,000 చిల్లర కోట్లు ఇవ్వాల్సింది దానికి అదనంగా 12,000 కోట్లు ఇస్తూ క్యాబినెట్ దాని ఆమోదం తెలపడం, దాన్ని మనం గత ఈ పార్లమెంటు ఈ బడ్జెట్ స్పీచ్లో కూడా సంబంధించిన తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో చిత్తశుద్ధి లేదు. ప్రధానంగా దీన్ని మనం ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు, ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు తాగునీరు వచ్చే అవకాశం వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. తీవ్రమైన వర్షాభావంతో ఈ దుర్భిక్ష దీంట్లో ఉంటున్న రాయలసీమలో ఇవాళ కృష్ణా బేసిన్కి దాదాపు 80 టీఎంసీలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది. తెలుగు గంగ ప్రాజెక్టు కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ, లేదా గాలి నగరి సుజల స్రవంతి ద్వారా కానీ, లేకపోతే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇవాళ ఈ నీటిని తరలించి ఇక్కడైతే ఏ 80 టీఎంసీ కృష్ణా బేసిన్ గోదావరి నుంచి వస్తుందో ఆ మేరకు 50 నుంచి 80 టీఎంసీ దాకా రాయలసీమ ప్రాంతానికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇక రాయలసీమ కరువు ప్రాంతం కాకుండా ఒక సస్యశ్యామల ప్రాంతంగా కూడా ఈ మారబోతున్న విషయాన్ని దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా రాయలసీమ ప్రాంత వాసుల వైపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 8 దశాబ్దాల కళ వచ్చే సంవత్సరం నెరవేరబోతోంది. రాయలసీమ ఇవాళ ఆ కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష వాతావరణం నుంచి ఒక సస్యశ్యామల వాతావరణంగా ఒక ప్రాంతంగా మారి ఇవాళ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫ్ వరల్డ్ అయిపోయిందో అదేవిధంగా హార్టికల్చర్ ఆఫ్ ది వరల్డ్గా రాయలసీమ రూపాంతరం చెందుతున్న నేపథ్యాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్న నిధులు, మంజూరు చేస్తున్న నిధులు, అదేవిధంగా మరింత అంకిత భావంతో పనులు పూర్తి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ పోలవరం సందర్శన చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏవైనా ఇవాళ వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్న విషయం కానీ మీ దృష్టికి వస్తే వాటిని మా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీరి ద్వారా
కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు పోలవరం యాత్ర సంబంధించి ప్రారంభం మా ప్రీతమ ఎంపీ గారు శ్రీమతి పురంధరేశ్వరి గారి ఇంటి నుంచి ఈరోజు ప్రారంభమవుతుంది. మా అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి మా అందరికీ కూడా మంచి అల్పాహారం గోదావరి రుచులు మా అందరికీ కూడా తినిపించి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్న మా యొక్క ఎంపీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పురంధరేశ్వరి గారు అలాగే శ్రీనివాస్ వర్మ గారు కూడా అక్కడ మన సందర్శన అయిన తర్వాత మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళకి ఇంక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి అలాగే రెండు జిల్లాలు ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించిన జిల్లా అధ్యక్షులు వాళ్ళ యొక్క టీం అందరూ కూడా ఇక కార్యక్రమంలో పాల్గొని తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం వెంటనే అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ లేనప్పుడే ఏదైతే 7,500 కూడా దాన్ని పూర్తి చేస్తాం, అలాగే పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేస్తాం. ఈ యొక్క 5 సంవత్సరాల కాలఖండంలోనే మీరు ఆ యొక్క చూడబోతున్నారు ఏదైతే కళ ఉందో ఆ కళ పూర్తి స్థాయిలో నెరవేరబోతుంది. ఆ విధంగా మనందరం కూడా ప్రత్యక్షంగా దానికి నిదర్శనం కాబోతుంది. ఒకసారి